హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక మైల్ రాయిని అయితే దాటాము. మీరు చూస్తున్న ఈ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో 1000వ వీడియో. సో ఇది మన ఛానల్ యొక్క మైల్ రాయి. ఈరోజు మొత్తం 1000 వీడియోస్ నేటితో అప్లోడ్ చేయడం జరిగింది. ఇలానే మీ అందరి ఆశీస్సులు దీవెనలతో, మీ అందరి ప్రోత్సాహంతో 2000, 3000 వీడియోస్ కూడా అలానే కంటిన్యూ చేద్దాం. 1000 వీడియోల వెనుక నా కృషి ఎంత ఉందో మీ యొక్క ప్రోత్సాహం కూడా అంతే ఉంది. కాబట్టి ప్రోత్సహిస్తున్న ఒక్కొక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మనం ఈరోజు వీడియో టెట్ తక్కువ మార్కులు వస్తే ఏం చేయాలి, ఎక్కువ మార్కుల కోసం ఎలా కష్టపడాలి, డిఎస్సిలో జాబ్ సంపాదించాలంటే టెట్ మార్కులు అంత కీలకమా అనేది ఈ వీడియోలో చివరి వరకు చూడండి, పూర్తిగా తెలుస్తుంది. ఇంకా నేను ఏ బుక్స్ చదివాను, ఎలా చదివాను అనేది కూడా ఈ వీడియోలో మరొకసారి వివరంగా విపులీకరించబోతున్నాను. జనరల్గా టెట్ క్వాలిఫై మార్కులు ఒక్కొక్క రిజర్వేషన్ కేటగిరీకి ఒక్కొక్కలా ఉంటాయి. కానీ డిఎస్సి పోస్టులు కూడా రిజర్వేషన్ ప్రకారం కొన్ని రిజర్వేషన్ల వారీగా ఉంటాయి. ముందుగా టెట్ అనేది క్వాలిఫికేషన్ మాత్రమే ఇచ్చినది. ఆ తర్వాత దాన్ని కొంత ఎలిజిబిలిటీని డిఎస్సిలో అయితే 20% ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి టెట్ మార్క్స్కి ఇక్కడ అంత ప్రాధాన్యత ఉంది. అదే సెంట్రల్లో అయితే సీటెట్కి ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంటుంది, కానీ దాని యొక్క ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ దాని యొక్క పర్సంటేజ్ ఆఫ్ వెయిటేజ్ ఎక్కడ డిఎస్సిలో అంటే కేవీఎస్ కానీ ఇంకా ఎన్విఎస్ కానీ ఎక్కడ ఉండదు. మన ఏపీలో వచ్చేసరికి మాత్రం అలా కాదు. టెట్ వెయిటేజ్ 20% తీసుకుంటారు. కాబట్టి టెట్ మార్క్స్కి వెయిటేజ్ ఉండి ప్రతిసారి రాస్తూనే ఉంటాము. అయితే ఇక్కడ టెట్ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువ మార్కులు వచ్చిన వారితో కంపారిజన్ అయితే చేసుకోవాలి. కానీ అది తక్కువ స్థాయిలోనే ఉండాలి. ఎక్కువ స్థాయిలో కంపేర్ చేసుకొని వాళ్ళకి 130, 140, 150 ఉన్నాయని చెప్పి మనకి 75, 80 ఉన్నాయని అనుకుంటే ఇక్కడే ఇన్ని తక్కువ మార్కులు ఉన్నాయి, డిఎస్సిలో మనం జాబ్ సంపాదించగలమా, వాళ్ళని బీట్అవుట్ చేసి డిఎస్సిలో పోస్ట్ కొట్టగలమా, ఇలాంటి ఆలోచనలతో ఎక్కువ స్థాయిలో కంపారిజన్ అయితే చేయొద్దు. ఈ కంపారిజన్ తక్కువ స్థాయిలో ఉండి వాళ్ళని కూడా అధిగమించి మరింత ఉత్సాహంతో నేను కూడా డిఎస్సి పోస్ట్ కొట్టగలను అనే ఉత్సాహభరితమైన వాతావరణంలో మాత్రమే కంపారిజన్ అయితే ఉండాలి. ఇంకా టెట్ వెయిటేజ్ డిఎస్సికి అయితే ప్రతి 7.5 మార్క్స్కి 1 మార్క్ ఉంటుంది. కాబట్టి పెద్దగా మీరైతే ఆందోళన భయం చెందాల్సిన అవసరం లేదు. టెట్లో తక్కువ మార్కులు వచ్చినా కృంగిపోకుండా వాటిని మరింత ఉత్సాహంగా తీసుకొని డిఎస్సికి మరింత హార్డ్ వర్క్ చేస్తే రిజర్వేషన్లో అయినా మనకు పోస్ట్ అయితే ఉంటుంది. సో కాన్ఫిడెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ టెట్ వాళ్ళు అయితే డిఎస్సి కోసం చదువుతూ ఉండండి. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ వచ్చాయని కొంచెం అయినా విశ్రాంతి తీసుకోకుండా మరింత ఇంకా ఉత్సాహంతో మరిన్ని అన్నే మార్కులు సాధించడానికి ఇంకా కష్టపడుతూ ఉంటే మీకు కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే చాలా ఉంటుంది. ఎందుకంటే గత డిఎస్సిల్లో కూడా మా ఫ్రెండ్స్ అందరికీ కూడా 90, 100, 112 వచ్చిన వాళ్ళు కూడా డిఎస్సిలో పోస్ట్ కొట్టే వాళ్ళు ఉన్నారు. అలాగే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా సిఈసి, హెచ్ఈసితో వాళ్ళకు వచ్చిన వాళ్ళు కూడా డిఎస్సిలో పోస్ట్ కొట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. సో మనం కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, సైన్స్ అంటే భయం, సోషల్ అంటే భయం, ఇలా రకరకాల భయాలతో ఎప్పుడు చదవద్దు. ప్రయత్నించి ఓడిపోవడం కన్నా ఓడిపోతామనే భయంతో ప్రయత్నాన్ని ఆపేసిన, ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్గా ప్రయత్నించకపోయినా కూడా మనకైతే ఓటమి వస్తుంది. సో దానివల్ల మనకి భవిష్యత్ అనేది గందరగోళంగా, అంధకారంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఆలోచనలు, అలాంటి ప్రయత్నాలు అయితే మనం చేయొద్దు. ప్రయత్నం అనేది గట్టిగా, పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మనకు తెలిసిందే. కాబట్టి ప్రయత్నం అనేది మాత్రం చాలా స్ట్రాంగ్గా చేయండి. అప్పుడే విజయాన్ని మీరు అందుకుంటారు. చిన్న కథ చూడండి. ఒక పెద్ద బండరాయి అలాంటివి 2 తీసుకొని 2 వేరు విద్యార్థులకు ఇచ్చారు. ఒక విద్యార్థి మాత్రం 24 గంటలు కష్టపడి దాన్ని పిండి చేయాలనుకున్నాడు. ఇంకో విద్యార్థి 10 రోజులు వరుసగా తన శక్తి సామర్థ్యాల మేరకు హార్డ్ వర్క్ చేస్తూ దాన్ని అయితే పిండి చేయాలనుకున్నాడు. ఇక్కడ ఇద్దరిలో ఎవరిది కరెక్ట్? ఒకటో విద్యార్థి, రెండో విద్యార్థి? కంపల్సరీగా రెండో విద్యార్థి. ఎందుకంటే మొదటి విద్యార్థి చేసింది హార్డ్గా వర్క్, రెండో విద్యార్థి చేసింది హార్డ్ వర్క్. సో మనం కూడా హార్డ్గా వర్క్ చేయకుండా హార్డ్ వర్క్ చేయాలి. మీకు ఈ రెండింటి మధ్య తేడా తెలిసింది అనుకుంటున్నాను. అలా మనం కూడా మన వర్క్ని హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తే ఎంత కొండైనా పిండిలాగా, ఎంత సిలబస్ అయినా తరిగిపోతూ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఫస్టే సిలబస్ చూసి భయపడవద్దు, ఈజీగా ఉంటుంది. అలా ముందుకు వెళ్తూ ఉంటే రివిజన్ కూడా కొద్ది రోజుల్లోనే ఇంత కొండంత సిలబస్ కూడా అయిపోయే విధంగా ఉంటుంది డిఎస్సి సిలబస్. సో బీ స్ట్రాంగ్. ఇంకా నా వరకు నేనైతే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు టెక్స్ట్ బుక్ని టెట్ వరకు చదవడం జరిగింది. అలాగే 9th, 10th డిఎస్సికి స్టార్ట్ చేసి ఎక్కడ రిలేటెడ్ టాపిక్ అని కాకుండా మొత్తం ఫుల్ ప్లెజ్డ్గా మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తాన్ని చదవడం జరిగింది. తెలుగు, ఇంగ్లీష్ అయితే ఓన్లీ గ్రామర్ పార్ట్, కవులు, కళాకారులు, వెనకున్న అర్థాలు, పర్యాయ పదాలు ఇలాంటివి మాత్రమే చదవడం జరిగింది. మ్యాథ్స్, సైన్స్, సోషల్ మాత్రం మొత్తం రిలేటెడ్ టాపిక్స్ అని వెతకకుండా చాప్టర్లు అన్నీ కూడా చదవడం జరిగింది, రివిజన్ చేయడం జరిగింది. అదే డిఎస్సికి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటి నుంచి 20% వరకు మార్క్స్ వస్తాయి. అవే మనల్ని డిసైడ్ చేస్తాయి.
ఇంకా ఎక్కువసార్లు రివిజన్ అయితే నా సూత్రం రివిజన్ రివిజన్ రివిజన్. ఇది ఒక్కటే డిఎస్సికి డిఎస్సి వారు ఎవరికైనా సూత్రం. ఇంకా జీకే అంటారా, జీకేకి అయితే నేను చదివిన విజేత కోచింగ్ సెంటర్ వారు ఇచ్చిన మెటీరియల్ మాత్రమే ఫాలో అయ్యాను. దాదాపుగా అప్పుడు మాకు టెట్ కమ్ టీఎట్ కాబట్టి 10 మార్క్స్కి జీకే, అందులో నావైతే 7 ఇలా వచ్చాయి. పెర్స్పెక్టివ్స్కి అయితే ఇప్పుడు మీరు ఏం చదవాలంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్ డైట్ చేసిన వాళ్ళ దగ్గర పెర్స్పెక్టివ్ బుక్ ఉంటుంది, లేదా డ్రాఫ్ట్ కాపీలో అయినా ఉంటుంది. ఆ డ్రాఫ్ట్ కాపీ చదువుకుంటే దాదాపుగా 90+% సిలబస్ కవర్ అయిపోతుంది. రీసెంట్గా వచ్చిన మిడ్ డే మీల్ ఇలాంటి పథకాలన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకొని చదువుకుంటే ఈజీ అయిపోతుంది. సైకాలజీ కూడా పాత టెక్స్ట్ బుక్, నెక్స్ట్ కొత్తది డ్రాఫ్ట్ కాపీ, ఈ రెండు చదువుకొని మనం ఏదైనా కోచింగ్ మెటీరియల్ కానీ లేదా బయట మెటీరియల్ కానీ ఫాలో అయితే ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువ చేస్తూ ఉంటే సైకాలజీ ఈజీ అయిపోతుంది. ఇంకా మెథడాలజీ అంటారా, మెథడాలజీ ఓల్డ్ బుక్స్ న్యూ బుక్స్ పెద్దగా తేడా ఉండదు. ఓల్డ్ బుక్స్లో ఉన్నవన్నీ కూడా న్యూ బుక్స్లో ఉంటాయి, కానీ ఎక్స్ట్రా పాయింట్లు కొన్ని ఉంటాయి. ఆ ఎక్స్ట్రా పాయింట్లన్నీ మనం ఒకసారి చదువుకుంటే, ఒక బుక్ చదువుకుంటే మ్యాక్సిమం సరిపోతుంది. అలా మెథడాలజీ ఎక్కువగా బుక్స్ని చదువుతూ ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. బిట్స్ ఎవరైతే ఎక్కువ మెథడాలజీను సైకాలజీ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి అప్లికేషన్ బిట్లు ఈజీగా తెలుస్తాయి, అండ్ ఎగ్జామ్లో ఏ విధంగా వస్తుందో కూడా మనకు తెలుస్తుంది. అలా చేస్తూ ఉంటే మనం ఈజీగా స్కోర్ కూడా చేయగలము. డిఎస్సి అభ్యర్థి నిరంతర విద్యార్థి, ఇది మీకు తెలిసిన సూత్రం, తెలియాల్సిన సూత్రం. డిఎస్సి అభ్యర్థి నిరంతరం విద్యార్థిలాగే ఉండాలి, ఎప్పుడు చదువుకుంటూ ఉండాలి, ఎప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నట్లు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆ ప్రాక్టీస్ చేస్తూ వచ్చిన బిట్ల నుంచి తప్పులను తెలుసుకొని వాటిని మరలా పునర్బలనంతో, అంతే వేగంతో, రెట్టింపు ఉత్సాహంతో మరలా చదువుతూ కొనసాగిస్తూ డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేంత వరకు విద్యార్థిలాగే నిరంతరం కొనసాగిస్తే మీకే విజయం వస్తుంది. అలాగే పోస్ట్ వచ్చాక కూడా మనం విద్యార్థిలాగే మారిపోతాం. కాబట్టి ఇవి టెట్ తక్కువ మార్కులు వచ్చిన భయపడొద్దు, టెట్లో ఎక్కువ మార్కులు తక్కువ మార్కులు అనేది పక్కన పెడితే మన డిఎస్సికి హార్డ్ వర్క్ చేస్తే పోస్ట్ అయితే ఈజీగా వస్తుంది. ఎందుకంటే టెట్లో 7.5 మార్క్స్ = డిఎస్సిలో 1 మార్క్ కాబట్టి, అదే డిఎస్సిలో 2 బిట్లే 1 మార్క్ వస్తుంది కాబట్టి, సో ఇక్కడ అది బాధపడొద్దు మీరు. ఇంకా బుక్స్ని ఎక్కువగా టెక్స్ట్ బుక్లను గ్యాదర్ చేసుకుని టెక్స్ట్ బుక్లు మాత్రమే చదవండి. ఇన్ కేసు లేకపోతే మెటీరియల్ ఫాలో అయ్యి బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎక్కువగా ఎగ్జామ్స్కి అటెంప్ట్ అవ్వండి. అంటే డైలీ ఎగ్జామ్స్కి అవ్వకపోయినా 3-4 డేస్కి ఒకసారి మనం చదివినవన్నిటి కోసం ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తూ ఉంటే మనం ఎలా చదవాలో తెలుస్తుంది, ఏ విధంగా బిట్లు ఫ్రేమ్ అవుతున్నాయో తెలుస్తుంది, ఎక్కడ మనం మైనస్ ఎక్కువ అవుతున్నామో తెలుస్తుంది. దానివలన మరలా చదువుకుంటూ మరలా అవే టాపిక్లు రివిజన్ చేయడం వల్ల కూడా మళ్ళీ బిట్లు మనం తప్పు చేయకుండా ఉంటాము. ఇలా రివిజన్ చేస్తూ ఉంటూ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటూ బిట్స్ నుంచి వచ్చే తప్పుల్ని మనం ఒప్పులుగా మార్చుకుంటూ ముందుకెళ్తే డిఎస్సిలో విజయం మనదే అవుతుంది. ఇవి ఫ్రెండ్స్ మన ఛానల్లో 1000 వీడియో యొక్క ప్రత్యేకమైన వీడియో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన 1000 వీడియో రోజు మరింత మంది సబ్స్క్రైబర్ని పెంచుతారని ఆశిస్తూ మీ టీచర్ తీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.